ఈరోజు మా ఇంట్లో ఎగ్ టమాటా అనమాట. కోడిగుడ్డు టమాటా కూర మొత్తం ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఎగ్స్ని మనం వాటర్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. చూపిస్తున్నట్టు ఎగ్స్ ఉడికిపోయినాయి మనకి. ఇప్పుడు టమాటో, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆయిల్ చిటపట్టలాడి హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా వీడియోలో మనం ఇప్పుడు తాలింపు దినుసులు అనేవి వేసుకుంటున్నాము. చూడండి, 10 మినిట్స్లో అయిపోతుంది ఈ ప్రాసెస్ అంతా. జస్ట్ 10 మినిట్సేనమాట. ఈచ్ స్టెప్ నేను చూపించాను, ప్రతిదీ చూడండి. అండ్ నేను లాస్ట్ వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. నేను ఇందులో టిప్స్ కూడా యాడ్ చేసి చెప్తాను మీకు. సో ఇప్పుడు మనం తాలింపు దినుసులు చిటపట అంటున్న టైంలోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసేయాలన్నమాట. కరివేపాకు కూడా వేసుకున్నాము. ఇవన్నీ వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనే మిక్స్ చేసుకోండి. ఆ ఆనియన్స్ ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ మగ్గే టైంలోనే కొంచెం పసుపు వేసేసుకుందాము. చిటికెడు పసుపు వేసుకుందాము. అండ్ సాల్ట్ కూడా ఈ టైంలోనే వేసుకోవాలి. ట్రస్ట్ మీ గైస్, 10 మినిట్స్లో అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండ్ టేస్టీ కూడా చాలా బాగుంటుంది. టేస్టీగా కూడా ఉంటుంది. టేస్ట్లో అయితే ఎటువంటి ప్రాబ్లమే ఉండదన్నమాట. మనకి అంత బాగా వచ్చిద్ది కర్రీ. నేను చెప్పిన ప్రతి ప్రాసెస్ని మీరు కన్ఫామ్గా ఫాలో అవుతూ చేయండి. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ మీకు తగినంత వేసుకోండి. చూడండి, ఇప్పుడు సాల్ట్, పసుపు వేసుకొని మనం ఆనియన్స్ని మగ్గనివ్వాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ కొంచెం మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్, ఒక 5 to 8 మినిట్స్ వరకు మనం ఆనియన్స్ని మగ్గించుకుంటే సరిపోతుంది. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు మనకి మగ్గిపోయింది. పసుపు, సాల్ట్ కూడా వేసేసుకుని మగ్గించుకున్నాము. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే టమాటోస్ని మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, మనం టమాటోస్ని వేసుకుంటున్నాము. టమాటోస్ మీరు పల్పు కూడా మిక్సీ పట్టుకొని వేసుకొని మగ్గించవచ్చు. బట్ మా ఇంట్లో ఇలా చేసుకుంటేనే మాకు టమాటోస్ కట్ చేసుకొని అది టమాటోస్ నోటికి తగులుతూ ఉంటేనే మాకు చాలా ఇష్టం అనమాట. సో అందుకనే మేము ఇలానే చేసుకుంటాము. మీకు ఎలా ఇష్టమైతే మీరు అలా చేసుకోండి. మనం టమాటోస్ని ఇప్పుడు మగ్గించుకోవాలి. సో మనం కొంచెం ఆనియన్స్లో, పచ్చిమిర్చిలో ఫ్రై చేసుకున్నాం కదా, కొంచెం సేపు ఒక 5 to 6 మినిట్స్ టమాటాస్ మగ్గించుకున్నాము. మగ్గించుకున్న తర్వాత మధ్యలో అడుగంటకుండా మీరు ఇట్లా ఓపెన్ చేసి, ప్లేట్ ఓపెన్ చేసి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. టమాటోస్ అడుగంటకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ గ్యాప్లో మనం ఎగ్ మీద ఉన్న పెచ్చులన్నీ తీసేస్తున్నాము. చూడండి ఎగ్ ఎంత క్లీన్గా మంచిగా ఉడికాయో. ఇప్పుడు మనం ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సాల్ట్ సరిపోలేదు మాకు, అందుకే ఇంకొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసాము. ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే టమాటాస్ మగ్గడానికి చాలా టైం పడుతుంది. సో మనం జాగ్రత్తగా దగ్గరుండి అడుగంటకుండా టమాటోస్ని ఫ్రై చేసుకుంటూ మనం ఇప్పుడు దీంట్లో జీలకర్ర పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాము. టమాటోస్ మనం ఒక 6 మినిట్స్ వరకు మగ్గించుకొని తర్వాత మనం మూత పెట్టి క్లోజ్ చేసాం కదా, మధ్యలో ఓపెన్ చేసే టైంలో జీలకర్ర పౌడర్ అనేది మీరు యాడ్ చేసుకోవాలి. సో మనం జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ మగ్గిస్తున్నాము. ఈ ప్రాసెస్ చాలా జాగ్రత్తగా చేస్తే చాలు. అసలు చాలా సింపుల్ అనమాట కర్రీ అంతా. టమాటాస్ని దగ్గరుండి మంచిగా మగ్గించుకోవాలి. టమాటాస్ చూసారా ఇక్కడ మగ్గుతుంది. మనం ఇలా స్నాక్స్ చేసుకుంటూ చేస్తూ ఉంటే చాలా బాగా
త్వరగా మగ్గిపోతుంది అనమాట. మనం మగ్గించుకునే టైంలో మనకి టమాటాస్ని మనం చితుపుకుంటూ ఉంటాం కదా, సో అలా అవి త్వరగా చితికిపోతే మనకి మగ్గిపోతాయి. అందుకని ఇక్కడ మేము అది చేస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ ఒక 5 minutes వరకు మనం మగ్గించుకుందాం. ఈ గ్యాప్లో మనం ఎగ్స్కి 2 sides ఘాట్లు పెట్టుకోవాలి. చూడండి వీడియోలో ఎలా పెడుతున్నారో మా మమ్మీ ఎగ్స్కి 2 sides పెడుతున్నారు. ఇక్కడ మగ్గుతుందనమాట, టమాటా పల్పు లాగా వస్తుంది. ఆ టైంలో మనం కారం యాడ్ చేసుకోవాలి. మేము 2 tablespoons ఆఫ్ కారం యాడ్ చేసాము. మీ స్పైస్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం కారం కూడా మిక్స్ చేసేసి ఒక 5 to 10 minutes మనం మళ్ళీ టమాటాని మగ్గించుకుందాము. ప్లీజ్ లైక్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇలాంటి టేస్టీ ఫుడ్ అంతా నేను మీకు చాలా సింపుల్ వేలో చెప్తాను. సో మన ఛానల్ స్పెషల్ ఏంటంటే న్యూలీ మ్యారీడ్ అండ్ బ్యాచిలర్స్ వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే వేలో నేను చెప్తున్నాము. సో దయచేసి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ని లైక్ చేసి మోటివేట్ చేయండి గాయస్. మనకి టమాటా మంచిగా మగ్గిపోయింది కాబట్టి మనం ఇప్పుడు 2 sides మనం ఎగ్స్కి ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ అన్నిటినీ మనం ఆ మగ్గిపోయిన టమాటాలో వేసేసాము. సో ఇప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఎగ్స్ని. చూసారా, ఎగ్స్కి ఘాటులు ఎందుకు పెట్టామంటే ఈ మసాలా కానీ స్పైసెస్ అన్నీ మనకి ఎగ్ లోపలికల్లా వెళ్తాయి. చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట, కర్రీ చాలా బాగుంటుంది. సో అందుకనే ఎగ్స్కి 2 sides మీరు కూడా ఘాట్లు పెట్టుకోండి. చూడండి ఎక్కువ కదిపేయొద్దు, ఎగ్స్ చితికిపోతాయి. ఇప్పుడు ఎగ్స్ కూడా మసాలా పట్టాలి కదా, సో అందుకని ఒక 5 minutes మూత పెట్టుకొని ఓపెన్ చేసిన తర్వాత మనం చిన్న గ్లాస్ వాటర్ సరిపోతుందన్నమాట. స్మాల్ గ్లాస్ అయితే 1 glass వేసుకోండి, మీడియం గ్లాస్ అయితే 1/2 వాటర్ వేసుకోండి చాలు. చూడండి ఇక్కడ వీడియోలో మీ కన్సిస్టెన్సీ అనమాట, మరీ కర్రీ అనేది గ్రేవీ అనేది గట్టిగా ఉండకుండా మీ కన్సిస్టెన్సీ వచ్చి ఎగ్ కొంచెం మునిగేదాకా పోసుకోండి వాటర్ అనేది. ఇక్కడ చూడండి మనం ఎలా వేసుకుంటున్నామో వాటర్, దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది కదా, సో అది చూసి ఫాలో అవ్వండి. ఇప్పుడు ఎగ్స్ అన్నిటినీ మనం మంచిగా స్ప్రెడ్ చేసుకుందాం. ఎక్కువ తిప్పేవద్దు, గరిటెతో ఎక్కువ కలపద్దు. కలపడం వల్ల ఏమవుతుందంటే ఎగ్ అనేది ఆల్రెడీ మనం ఉడకపెట్టుకొని ఉంటాం కాబట్టి ఎగ్ చితికిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో గరిటెతో ఎగ్ని కదపద్దు, మనం ఆల్రెడీ 2 sides ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి అంత స్పైస్ అంతా మనకి ఎగ్ లోపలికి వెళ్తుంది. సో ఎగ్ చూసారా మనకి బాగా వాటర్ పోసిన తర్వాత మంచిగా కర్రీ అంతా ఎలా ఉడుకుతుందో. ఈ టైంలో మనం గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. చూడండి గరం మసాలా మనం ఇంట్లోనే ఫ్రెష్గా పట్టుకుంటామని చెప్పాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది గరం మసాలా. సో మనం ఇంట్లో పట్టుకునే గరం మసాలా కాబట్టి మనకి టేస్ట్ కర్రీస్లో చాలా బాగా వస్తుంది. మీరు కూడా గరం మసాలాని ఇంట్లోనే పట్టుకొని యూస్ చేయండి. గరం మసాలా, చికెన్ మసాలా, రొయ్యలు కర్రీలో మసాలాస్ ఇవన్నీ కూడా నేను మీకు ఎలా చేసుకోవాలో హోమ్లోనే నేను చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పమని కామెంట్స్లో నాకు చెప్పండి. ఎక్కువ మంది మసాలాస్ని కూడా ఎలా చేయాలి అని అడిగితే నేను ఖచ్చితంగా ఆ వీడియో కూడా చేస్తాను. చూడండి మనకి ఇప్పుడు వాటర్ అంతా ఎగిరిపోవాలి, కర్రీలో వాటర్ అంతా మనం ఎగిరబెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం కొత్తిమీర గార్నిష్ చేసుకుంటున్నాం. మొత్తం కొత్తిమీర వేసుకున్న తర్వాత కూడా మనం మూత పెట్టి క్లోజ్ చేసుకొని ఒక 5 to 8 minutes వరకు మనం కర్రీని మగ్గించుకోవాలి. కర్రీ అంతా మగ్గిపోయిన తరువాత మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుందన్నమాట. మంచి కలర్ వచ్చి కర్రీ ఆయిల్ పైకి తేలుతూ పైకి కనిపిస్తూ ఉంటుంది. నేను క్లిప్ యాడ్ చేశాను చూడండి. ఇది మనకు అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ మనం స్టవ్ ఆఫ్ చేసేసుకునే టైంలో తీసింది. ఇలా మనకి ఆయిల్ కనుక పైకి కనపడుతూ తేలుతూ కనపడుతూ ఉంటే మనకి కర్రీ 100% కుక్ అయిపోయినట్టు. ఆ స్మెల్ కూడా మసాలాస్ వేసాం కదా చాలా మంచిగా వస్తుంది. అసలు ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది, అంత పర్ఫెక్ట్గా వచ్చింది గాయ్స్. టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. థ్యాంక్ యూ.
Bye bye. Please like my videos and subscribe my channel.